పాన్ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి మీద కొత్త ముచ్చట ఏం లేదు, అప్డేట్ అసలే లేదు అని మహేష్ బాబు ఫ్యాన్స్ మస్తు రందిలుంటే ఆ సినిమా షూటింగ్ లో అయినా ఇంట్రెస్టింగ్ ముచ్చటని ఇంటర్వ్యూలో చెప్పిండు పృథ్వీరాజు. ఆయన కూడా ఆ సినిమాలో పెద్ద రోలే చేస్తున్నాడు కాబట్టి మరి ఏం చెప్పుంటాడు అని ఎగ్జైటింగ్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం విన్నాక పృథ్వీరాజు మీద నారాజై పొట్టు పొట్టు తిడుతురట. అగో అట్లెందుకు అనంటే వారణాసి సినిమా షూటింగ్ ముచ్చట్లు ముంగటేసుకుంటా పృథ్వీరాజు ఉండి ఓ సీన్ లో మహేష్ బాబు యాక్టింగ్ చేస్తుంటే రాజమౌళికి అనుకున్నట్టు వస్తలేదు. జక్కన్నకు తిక్కలేసినట్టు అయ్యి వన్ మోర్ అంటనే ఉన్నాడు. పొద్దుగాల 7కి సురు చేసిన సింగిల్ షాట్ ఎంత ఓకే గాక మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ఇచ్చిండు. 20 నిమిషాలే గ్యాప్ ఇచ్చిన రాజమౌళి రప్పున రారిగా షూటింగ్ కానీ పిలిచే వరకలా తినేది కూడా నడిమిట్లనే నడిచిపెట్టి ఒరే ఆజాము లాగెత్తరో అనుకుంటే ఉరికేది ఉరికినాము. మళ్ళా అదే షాట్ పెట్టినా రాజమౌళి అనుకున్నట్టు రాక మహేష్ బాబు టేకుల మీద టేకులు తీసుకుని ఆఖరికి 90-95 టేకులు అయినాయట అవి. ఇక టైం ఇంత లేట్ అయి పొద్దుమీకి 5 దాటే వరకలా ఈ ఆస్టకు వచ్చిన రాజమౌళి ఇయాల్టికి ప్యాకప్ ఇదే షాట్ రేపు మళ్ళా దిద్దామని పోయిండు అని పూసగుచ్చినట్టు పురాగా చెప్పుకొచ్చిండు పృథ్వీరాజు. ఇక ఇదంతిన్న సూపర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండి మావోడు 90 మీదనే టేకులు తీసుకుండని చెప్తావా అంటే డైరెక్టర్ అనుకున్నట్టు మావోడు చేయలేకపోతుండనే మాట్లాడతావా అని అనుకుంటే కామెంట్ రాసి చాట్ జీపీటీలో మలయాళంలో కూడా కాపీ చేసి మరీ పోస్టులు వేస్తురట పోటీల మీద. అయినా మావోడు ఎన్నడన్నా నీ గురించి మాట్లాడిండా, నీ యాక్టింగ్ ను ఎక్కిరిచ్చిండా, అసలు నీ తెరివొచ్చిండా, నీ జోలు తీసిండా, నువ్వెందుకు మా బాబును బర్బాద్ చేస్తున్నావు అని కూడా వరుస పెట్టి అరుచుకుంటున్నారట. ఇదే ముచ్చట్ల కొందరు నెటిజనాలు ఉండి ఆయన మహేష్ బాబును తక్కువ చేస్తానికి మాట్లాడలేదయా, చెక్కన చెక్కుడు అట్లుంటది, ఒక్కో షాట్ కోసం ఒక్కో రోజు కూడా తీసుకునేటందుకు ఆలోచన చేయడు, అయ్యో స్టార్లు కదా అని వన్ మోర్ అడిగితే ఏమనుకుంటారు అని వెనక ముందు గాడు పని కోసం పానం ఇస్తాడని చెప్పేటందుకు ఉదాహరణగా ముచ్చట చెప్పిండు గంతే. దానికంత పెద్ద స్టార్ ను పక్క భాష నటుని అట్లా మాటలనడు మంచిది కాదనుకుంటే రాసుకొస్తున్నారు. మొత్తానికి ఒక్క పంచాది మహేష్ బాబు వర్సెస్ పృథ్వీరాజ్ లెక్క మారి సోషల్ మీడియాలో మాలీవుడ్ టాలీవుడ్ ఆడియన్స్ కౌంటర్లు కామెంట్లతోని కయ్యానికి కాళ్ళు దువ్వి చేతులయంగా షేర్లు చేసేదానికొచ్చింది ఈ కథ. మరి ఈ మ్యాటర్ మీద పృథ్వీరాజ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడో లేకుంటే జక్కన్న ఒక్క తీరుగా మాట్లాడి పంచాది పరద పడేస్తాడో చూడాలిగా.